నా కొడక గంగాధరు, నువ్వు ఒక అమ్మకి ఒక అబ్బకు పుడితే నువ్వు పుట్టలేదా మీ అమ్మకి మీ అబ్బకి? మిమ్మని వేరే వాళ్ళు వచ్చి దిగితే నువ్వు పుట్టావా? కొత్త మూసుకొని ఎవరు మాట్లాడుతున్నారు అమ్మని ఆలోచించుకొని మాట్లాడరా. నీ అమ్మ గొడ్ల గొప్పలు పట్టుకునే కొత్త ఫిల్ అయ్యా. నేను మీ అమ్మని తిట్టను, నువ్వు మా అమ్మని తిట్టగాక. మనతో చూకున్నా, మనతో తిట్టుకున్నావు. మా ఇంట్లో వాళ్ళని అమ్మ నాన్న రాకొచ్చేది ఏందిరా? నీ అమ్మ పొల్లు పుట్టి అసలుకి నువ్వు నన్ను కదిలించుకోకపోతే ఈ మాటలు ఉండే కాదు కదా. అదేగా నేను కూడా చెప్పేది. నన్ను కదిలించుకోకపోతే ఈ మాటలు ఉండే కాదు. అసలు నువ్వెవరో నేనెవరో, అసలు నా జోలు నువ్వు ఎందుకు రావాలి అదే అడుగుతున్నా నేను. నా జోలు వచ్చావు బాగానే ఉంది. పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే పక్కన వాళ్ళకి మళ్ళీ నువ్వేం చెబుతున్నావు? వాడిని తిట్టండి, వాడిని తిడితే ఫేమస్ అంటే నా మడ్డ కూడా పెట్టుకుంటారు నోట్లో. నీ తల్లి తలాపలు నా సుల్లయ్యా. నా మడ్డ కూడా ఉందో నిద్ర పట్టదుగా మరి మీకు. ఎందుకంటే మీ అక్కలు మీ చెల్లెని తెంగేది నేనే కాబట్టి. బాగా మరి నేను తెంగే దేవుడికి మరి పిల్లలు పడతారు కదా, నా పేరు పెట్టుకోవాలి మరి గంగాధర్ అని. ట్రాలర్ గంగాధర్ అని పెట్టుకోవాలి కదా. పెట్టు. మీ అక్కకి మీ అక్కకి మీ చెల్లికి అని ఎవరన్నా పిల్లలు పుడితే నా పేరు పెట్టు, ట్రాలర్ గంగాధర్ మా దేవుడు అని పెట్టు. నీ అమ్మ ఎవడరా నువ్వు? నల్ల పందులు పాలు పితికే నా కొడుకు లాగా ఉండవు కదరా. నీ అమ్మని స్వభావ చెట్లు నరుకునే కొత్త సుల్లేయ దంతాలు పుట్టినట్ట. ఈ అమ్మ మొప్పుడు అయిపోతాను వచ్చినాయి కదా. ఆ ఏళ్ళు ఇట్ట అంటున్నావు నా కొడక. అవి మళ్ళీ ముక్కులో దూరినాయి అంటే మళ్ళీ సెప్టిక్ అయితే లేనిపోని రిసుకులు నీకు ఎందుకురా? వచ్చావా గుడికి వచ్చావా, ముద్ద అన్నం తిన్నావా, కొత్త మూసుకొని పోయావా అన్నట్టు చూసుకోరా. నీకెందుకురా? నీ అమ్మ రైతు మార్కెట్లో కుల్లిపోయిన టమాటాలు తీసుకొచ్చి వరిసెల రేట్లు అమ్ముకునే నా కొడుకు లాగా కదరా. నీ అమ్మని బెండకాయలు అమ్ముకునే కొత్త దడ్డయ్య.